వాదొక్కుతుంది అయిపోయింది మా బిజినెస్ ఎట్లా లేకపోతే అమ్మా అమ్మా ఏంట్రా ఏంటి అరుపులు ఎందుకు అరుస్తున్నావు? రాత్రి ఏంటో కదండి రాత్రంతా ఫోన్ చూసుకొని అమ్మాయితో ఒకటే రేపు ఒకటే డిగ్రీలో మొబైల్ చూస్తున్నావా అమ్మాయితో చాటింగ్ డిగ్రీలో మొబైల్ చూస్తున్నా. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని గంటల పాటలు వినడం వల్ల ఏమో చెవులు పోయే రోజు ఒక రోజు 10 సార్లు పిలిస్తే ముసాఫా అక్కడ కష్టమైపోతుంది. ఏంటమ్మా ఈ రోజులో కుర్రాళ్ళంతా అలాగే ఉన్నారు. పర్లేదు పన్నెండుకి ఆపేస్తున్నాను. మా ఊరు ఉన్నానంటే ఏంటి అవుతుంది నువ్వు నన్న ఇంత రోజు వచ్చి ఇబ్బంది అయితే సరే సరే అమ్మాయి లేదు వెళ్ళి దాంట్లో తింటాను. అమ్మాయి ఏంటమ్మా చెప్తున్నా కంపెనీలో నేను ఎవరో తెలుసా మా ఫ్రెండ్ అమ్మ చెప్పిన మాటలు వింటారు. అమ్మాయి చెప్పిన మాటలైతే వింటారు. అమ్మ చెప్పిన మాటలు మీకు అర్థం కాదు. అందుకే నేను వినరు. ఆడపడం చెప్పిన మాటలైతే వింటారు. మాయా ఏంట్రా ఆవిడకి ఏదో ఆపరేషన్ చేసినట్టు పాటించావా ఏం చేస్తున్నావు? ఏం బ్యూరేట్ తీసుకున్నావు? క్లాస్ తీసుకున్నావు? చాలా డేంజరస్ బ్యాచ్ అనాలిసిస్ చేస్తారు. చాలా డేంజరస్ సో దూరంగా ఉండు. భోజనం పులికల క్లాస్ లేడం తెప్పడం ఈయడం తెప్పడం ఇలాంటి చెప్పే నేను మా యూనివర్సిటీలో చేశాను. కాలేజ్ ఏదో లాబొరేటరీ పక్కన ఎక్సమ్ చేస్తున్నాను. తెలుసమ్మా కాలేజ్లో చూసారా? నీకు హైకింగ్ చేస్తున్నా ఎన్ని వద్దులే అందుకే కాల్ తిరిగి ఉంటాయి. సర్లే తీకెళ్దాం అలాగే రిఫ్రెష్ అవుతుంది కదా. జాగ్రత్త బయట కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి. కంపెనీలో 2 సంవత్సరాలు అయ్యింది. 3 రోజుల్లో నడిచేస్తా కంపెనీ మొత్తం. అంతా తెలుసు. ఏదో ఒకసారి జరిగిందని చెప్పి తప్ప కాలేజ్ ఏదైనా ఒకసారి కళ్ళు మొదలు పడిపోతాయి. చూడు కాలు ఎక్కలేదు. సర్లే షూ వేసుకుంటా మరి ఎప్పుడులాగే వదిలేసాను. 2 years ఎక్స్పీరియన్స్ అమ్మా. రోజు జరిగేదే కదా అనుకున్నాను. ఈ రోజు ఏదో తగ్గుతుంది జరుగుతుంది. సరే ఏం చేస్తాం చెప్తే ఫస్ట్ ఎయిడ్ చేసుకుందా. సరే నాకు కొంచెం పని ఉంది. డిపార్ట్మెంట్కి వెళ్ళి కూర్చోండి. సరే
థియేటర్ శాంపుల్ అయితే శాంపుల్ తీయాలి మీ వాడికి కొంచెం వస్తారంటారు రానంటారు టైం అయిపోతుంది శాంపుల్ కూర్చోబోతున్నా సార్ చెప్తారు నన్ను ముందైతే ఫోన్ చేద్దాం ఏమంటారు హలో హలో సార్ బ్యాచ్ కి శాంపుల్ ఉందండి కేవలం ఉంటుంది కదా మీరు వస్తారండి లేకపోతే శాంపుల్ ప్రొసీడ్ అయిపోమంటారండి లేదండి చిన్న ఇన్సిడెంట్ ఏంటి వస్తున్నాను ఉన్నాను రాకపోతే మీరు వేసుకుంటారు ఎలాగో మా సార్ వేసుకుంటారు సరే సార్ రిజల్ట్ త్వరగా ఏమైంది సార్ కాల్ పెట్టుకుని వస్తున్నారు ఏమైంది అంతేనా కళ్ళు ఎలాగ వచ్చేసినాయి చిన్న వాసన చూసాను ఓకే సార్ సార్ సేఫ్టీ సీరియస్ గా హెల్మెట్ పెట్టుకోలేదు ప్రొడక్షన్ సార్ మమ్మల్ని సేఫ్టీ మమ్మల్ని అంటారు సార్ కొంచెం 150 బ్యాచ్లు తీసాను టైం అయిపోతుంది సరే సార్ కొంచెం ఎగ్జాంపుల్ చేస్తాను సార్ చాలా నేను మిత్రులు ప్రశ్న ఇచ్చేసాను సార్ టైం అయిపోతుంది శాంపుల్ వచ్చేసి సార్ శాంపుల్ ఇచ్చేసాను తీసాను సార్ మాకు మోడల్ శాంపుల్ సార్ అందుకే చెప్పాను సార్ అందుకనే సార్ హెల్మెట్ పెట్టుకోమని చెప్పాను సార్ సేఫ్టీ షూస్ మార్షల్ వచ్చినప్పుడు సేఫ్టీ షూ హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోరండి సార్ ఎప్పుడు లేదు కూర్చోండి ఏమైనట్టుంది ఇంటికన్నా బాబాయ్ అవుట్ వేసుకో ఏమైందిరా బాబు వచ్చినప్పుడు బాగా చూసారు వచ్చా అందరూ ఒక్కొక్కసారి అందుకే సేఫ్టీ పాటించమని చెప్పేది ఏటో అందరూ ఈరోజు చెప్తున్నారు పెద్ద చెప్పింది వినాలి ఏం చేస్తాం ఈరోజు అందరూ చెప్తున్నారు అమ్మా మా మూమెంట్స్ ఏం చదవాలని చెప్పాలి అమ్మా అమ్మా ఏంట్రా ఏంటి ఏ అమ్మాయి ఏంటి కంపెనీలో అమ్మాయి ఇది చెప్పాలి కదా నువ్వు ఆడే మాటలకే ఇప్పుడు అసలు ఏం జరిగిందో చెప్పావు ఏం జరిగిందంటే ఉదయం మొదలైంది రచ్చ అలా పీసీకి వెళ్ళాను ఆ ముందే చెప్పాడు చేస్తున్నారా అని మనకి ఆగలేదు కాలేజీలో చేశాను అది చేశాను ఇది చేశాను దగ్గరికి వెళ్ళి కలుతులు పడ్డాను అక్కడ ఆగిపోయిందా ఆగలేదు అలా టీకి వెళ్ళాం అక్కడ కూడా చెప్పాడు ముందే ఆ మరమ్మతులు జరుగుతున్నాయి జాగ్రత్తగా అని అక్కడ కూడా వెళ్ళలేదు అక్కడ కూడా పడ్డాను అలా వెళ్ళాను మధ్యాహ్నం ప్రొడక్షన్కి వెళ్ళాను శాంపుల్ చెప్తామని అన్న కూడా చెప్పాడు అక్కడికైనా వెళ్ళాలి కదా వెళ్ళలేదు అక్కడ దెబ్బతిని కాళ్ళు తీరు పడ్డా 3 దెబ్బలు జరిగాయి ఇలా ఏంటి రోజంతా అయినా నువ్వు సేఫ్టీ పాటించుంటే ఈ మొదటి దెబ్బ తగిలినప్పుడు సేఫ్టీ పాటించుకుంటే తప్పు చేసుకుంటూ వెళ్ళాం అందుకే ఈ రోజు ఇలా నేను జరిగింది ప్రకృతి అప్పుడప్పుడు మనకి చిన్న చిన్న సూచనలు ఇస్తుంది రా పాటించకపోతే ఇలానే జరుగుతుంది అంతెందుకు నేను వంటగదిలో వంట చేసినప్పుడు గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ దగ్గర కూడా బండ దగ్గర తిప్పేసి కడతాను రా నేను అంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళేదో అనుకుంటున్నారు వీళ్ళేదో అనుకుంటున్నారు అని చెప్పేసి స్టైల్కి పోయి సోకులు పోయేవనుకో సేఫ్టీ పెట్టుకోకుండా వెళ్తే ఇలానే అవుతుంది భద్రత నువ్వు భద్రతగా ఉండి నీ కుటుంబాన్ని కూడా భద్రతగా ఉంచడం నేర్చుకో ఎప్పుడైనా సరే సేఫ్టీ పాటి ఎక్కడి నుంచైనా సరే భద్రతగా ఉంటాను చలిలా అవుతుందిరా చాలా టైం ఈ సేఫ్టీ షూ కూడా వేసుకో పుష్ప బాబాయ్ ఏమైంది బాగుంది అంతా అన్ని వేసుకుని వచ్చేయండి నేను రాలేదేంటి ఎవరికైనా ఒకసారి తెలిస్తే తగిలితేనే కదా దెబ్బ అనేది తెలుస్తుంది లాస్ట్ కాన్సెప్ట్ వచ్చి ఏంటంటే డైలీగా మనం అక్కడే చేసుకుంటాం మనకు తెలియకుండా అక్కడ ఏదో దారి ఉంటుంది సంవత్సరాలు అక్కడే చేస్తుంటాం మనకు అలవాటు అయిపోయిన పని అనుకుంటాం కానీ మనకు తెలియకుండా అక్కడ ఏదో ఒక రోజు మనకి ఏదో ఒక సిచ్యువేషన్ అని ఏదో వస్తుంది రోజు చేసే పని అని మీరు
తీసుకోవద్దు. ఎక్కడ ఏ సేఫ్టీ ఉంటే అక్కడ సేఫ్టీ పాటించండి అంతే.